నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం. రహదారి మరణాల నివారణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. అడిషనల్ ఎస్పీ ఉదయరాణి పిలుపు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నవ్యాంధ్రుల రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. పలువురు మహిళలకు సత్కారం. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మసలుకుంటే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపక దినం సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో సిద్ధా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమానికి డిటిసి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఏఎస్పీ ఉదయరాణి, డిఎస్పీ బి శ్రీనివాసరావు, ట్రాఫిక్ డిఎస్పీ జె రాంబాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కృష్ణారావు, సిహెచ్ రాంబాబు, గోపీనాయక్, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణ పోస్టర్ను సిద్ధా రాఘవరావు ఆవిష్కరించి రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ బెలూన్స్ని ఆకాశంలోకి ఎగురవేశారు. ప్రమాద సంఘటనలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఆయన పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేయూతనందిస్తామని ప్రమాణం చేయించారు. ఏ విధంగా తెలియజేస్తున్నాక ఒకసారి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే అందరికీ ఈ రోజు మనం మనకి ముఖ్య అతిథి సెల్ ఫోన్ మాట్లాడుతూ గాని అతి వేగంగా గాని వాహనాన్ని నడపనని, ద్విచక్ర వాహనంపై నా వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కోసం నా వంతు బాధ్యతగా ఇవ్వండి. తర్వాత ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వాళ్ళకి నివాళిగా క్యాండిల్స్ వెలిగించే కార్యక్రమం ఉంటుంది. ఆ క్యాండిల్స్ వెలిగించి బెలూన్స్ ఆకాశంలోకి అందరూ వేదిక మీదకి వస్తే మనం కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లా సంబంధించి 2016-2017 తీసుకుంటే కొద్దిగా తగ్గుముఖం. ఇది ఫ్లాట్ కేసెస్ కానీ నాన్ పోర్టల్ కేసెస్ కానీ గ్రౌండ్ టు లెడ్ కానీ డెత్స్ కానీ ఇంజూరీస్ కానీ ఇటువంటి కొద్దిగా కంట్రోల్ అయినాయి. అంటే మనం అనుకుంటా ఊహలో కానీ తగ్గలేదు, కానీ మొత్తానికి కొద్దిగా తగ్గినాయి. అందువల్ల ఇది కూడా అందుకని 26/11/2005 యునైటెడ్ నేషన్స్ పిక్ రిజర్వేషన్ ద్వారా ప్రతి నవంబర్లో 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల ఇటువంటి కార్యక్రమంలో మీ అందరూ ఇక్కడ వచ్చిన వక్తలు కొంతమంది మాట్లాడటం, దాని మీద మీరు కూడా భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ రూల్స్కి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేపట్టిన కార్యక్రమాలకి మీరందరూ కూడా సహకరించాలి. అదే కాకుండా హెల్మెట్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ లేకపోతే ఈరోజు 2 వీలర్స్ డ్రైవ్ చేసే వల్ల ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈరోజు డీలర్ దగ్గరే కార్ రిజిస్ట్రేషన్ కానీ అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావటం, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసాం. ఎక్కడన్నా కూడా ఈరోజు అన్ని రకాలుగా కూడా ఇంట్లో కూర్చొని మనం ఆపరేట్ చేసి మనం ఆఫీస్కి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు ముందుకొచ్చింది. అందువల్ల ప్రజలు ఆ డిపార్ట్మెంట్తో మమేకమై యాక్సిడెంట్స్ కంట్రోల్ అయితే ఆ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అది రావాలంటే మీ అందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా మనం డెత్ మీద తగ్గించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వరల్డ్ రిమెంబరెన్స్ డే ఫర్ రోడ్ సేఫ్టీ విక్టిమ్స్ అనేది జరుపుకుంటున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. మరి దీనికి ప్రధానంగా చెప్పాలంటే ముందుగా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎటువంటి వైటల్ రోల్ పోషిస్తుందో ఈ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కంట్రీ. ఎక్కడైనా అనుసంధానం జరగాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఇటువంటి ప్రదేశంలో
మరి ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు చాలామంది. మరి ప్రమాదాలు జరగకుండా గవర్నమెంట్ చాలా ఎక్కువ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా కనుక మనం ఒకసారి కనుక ఆలోచిస్తే మనకి భారతదేశంలో 33,40,000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి. అందులో వరల్డ్తో కనుక పోలిస్తే దిస్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్లోనే ఇది సెకండ్ లార్జెస్ట్ రోడ్స్ ఉన్నటువంటి కంట్రీ ఇండియా. అలాగే ట్రాఫిక్ అనేది మనకి రోజు రోజుకి పెరుగుతుంది. మనకి సైంటిఫిక్గా చెప్పాలంటే 7 to 10% ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది వస్తుంది. రోడ్ యూసేజ్ కూడా మనకి కంటిన్యూస్గా దానికి తగ్గట్టుగానే వాహనాల స్ట్రెంగ్త్ పెరుగుతోంది, దాని యూసేజ్ కూడా బాగా పెరుగుతోంది. ఇది కనుక మనం అనాలిసిస్ కనుక చేస్తే, రీసెర్చ్ కనుక చేస్తే, ఈ యాక్సిడెంట్స్ జరగడానికి కారణాలు ఏమిటి కనుక చూస్తే, ఒక ప్రొఫెషనలిజం ఇన్ డ్రైవింగ్ అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకొని దాన్ని తగ్గట్టుగా దాన్ని ఈ రోజు సంతాప దినం దేనికి జరుపుకుంటున్నామంటే వాళ్ళు ప్రతిరోజు గుర్తుంచుకుంటారు. మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే యంగేజ్లో ఉన్నటువంటి 24 to 34 ఇయర్స్ ఏజ్ దశలో ఉన్నటువంటి విద్యార్థులే ఎక్కువగా మరణిస్తున్నారు. కాబట్టి ఆ ఏజ్లో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా వినే మనస్తత్వం ఉండకపోవచ్చు. దానివల్ల ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనుక దానిని దృష్టిలో పెట్టుకొని అంటే మనము జీవిస్తూ ఇతరులను జీవించాలి అనేది మన యొక్క స్లోగన్ అవ్వాలి. అలాగే మన యొక్క బాలబాలికల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, చిన్నతనం నుంచే విద్యపై మక్కువ పెంచే విధంగా బాలను తీర్చిదిద్దాలని ఏఎస్పీ ఉదయరాణి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవం ముగింపు సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సభకు అతిథులను సిడిపిఓ జ్యోతి సుప్రియ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సరోజిని, ఏపీడీ విశాలక్ష్మి, మహిళా కమిషన్ సభ్యురాలు తమిశెట్టి రమాదేవి, బొమ్మరిల్లు రాజలక్ష్మి, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, సామ్రాట్, ఇతర ఎన్జిఓ సభ్యులు పాల్గొన్నారు.
మంచి జరుగుతుందనేసి అందరి ఉద్దేశం. మేము ఇక్కడ మొక్కకి నీరు పోయించడానికి కారణం ఏంటంటే, ఒక మొక్కని మనం ఇంట్లో కానీ బయట కానీ పెంచేటప్పుడు అందరము బాధ్యత తీసుకుంటాం. అందరం బాధ్యత తీసుకొని దానికి తగినటువంటి నీరు, రక్షణ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ మొక్క జీవితాంతం తరతరాలు రక్షణ ఇస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఆ రక్షణ తంత్రాలు వారికి వినియోగంలోకి వస్తాయని. సో మన సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గారు కొత్త విరామరెడ్డి గారు కాబట్టి మన బొమ్మలు కార్యనిర్వాహకురాలైనటువంటి, ఎందుకంటే మేము ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ పిల్లలతో మాట్లాడటం అంటే చాలా చాలా కష్టం. మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అంటే చాలా భయం కూడా వేస్తుంది. పిల్లలుగా మీరందరూ రేపటి భవిష్యత్తు, రేపటి సమాజానికి మంచి విత్తనాలు. మంచి విత్తనాలు అంటే ఈ సమాజానికి, ఈ దేశం. ఈ రోజున ఈ సిఆర్సి సెలబ్రేషన్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ బాలలకు ఉన్న హక్కులన్నీ కూడా మనకి ఏమున్నాయి, మనం ఏ విధంగా ఉన్నాము, మనం ఏ విధంగా హక్కుల్ని మనం కాపాడుకోవాలి, ఇంతమందో పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు, ఈ పిల్లల గురించి హక్కులు ఏ విధంగా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సిఆర్సి వీక్ అనేది నవంబర్ 14 నుంచి కూడా 20th వరకు కూడా జరపడం అనేది జరిగింది. ఆ రోజున మన భారతదేశ ప్రధానమంత్రి మొదటి ప్రధానమంత్రి గారు నేటి బాలనే రేపటి పౌరులు అని చెప్పడం జరిగింది. అంటే ఈ వయసులో ఉన్న పిల్లలు రేపు మీరు మా స్థానాల్లో మేము ఈ విధంగా కూర్చున్నామో, రేపు కూడా మీలో ఉండే వాళ్ళు ఎంతమంది కూడా ఈ స్థానాలకు వచ్చేసి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మా స్థానాల్లో కూర్చోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే, మీరు చక్కటిగా చదువుకున్నట్లయితే, మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్లయితే దానికి మన ఐసిడిఎస్ ద్వారా, సిడబ్ల్యూసి ద్వారా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ లో పెట్టి చదివించే విధంగా ప్రోత్సహిద్దాము. మీ ఊర్లో ఉన్న ఎవరైతే చదువు మానేసి ఖాళీగా ఉంటున్నారో అలాంటి పిల్లల వివరాలన్నీ కూడా ఐసిడిఎస్ అంటే మీ అంగన్వాడీలకి తెలియపరిస్తే గానక ఆ అక్కల ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఆ పిల్లలందరినీ చదివించడానికి చర్యలు తీసుకుంటాం. మరి మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేస్తారా ఈ విషయాలు? మన ఊర్లో ఎవ్వరూ చదువు మానేసిన పిల్లలు ఉండకూడదు. అందరూ ఎక్కడుండాలి? పిల్లలందరూ బడిలో ఉండాలి, పనుల్లో ఉండకూడదు. చదువే అన్నిటికీ ప్రథమ సోపానం. అది లేకపోతే ఎందుకు పనికి రాకుండా దేశానికి భారంగా, భూమికి భారంగా తయారవుతాం. కాబట్టి విద్య అనేది ఉపాధి కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు. విద్య అనేది విజ్ఞానం కోసం, మన సొసైటీలో మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి 10 మందికి చేయూతనిచ్చే విధంగా తీర్చిదిద్దబడడానికి విద్య అనేది ఉపకరిస్తుంది. కాబట్టి మనం విద్యని ప్రధాన అంశంగా ఎన్నుకోవాలి. అది బాలికలైనా బాలురైనా జెండర్తో అంటే లింగభేదం లేకుండా అందరికీ కామన్ ఎజెండా విద్య. కాబట్టి ప్రభుత్వ ఎజెండా కూడా అదే, అందరికీ విద్యా అవసరం కల్పించాలి. ఎక్కడైనా వారికి విద్య భంగం కలిగినట్లయితే బయలుపెట్టినటువంటి ఎగ్జిబిషన్ కానీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా బాగా అభివృద్ధిలోకి రాణించి ఎటువంటి విద్యార్థికైనా అవకాశాలు కల్పిస్తే ఎంత స్థాయికైనా ఎదగలరు అని నిరూపించి చూపించాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్తూ తేజ నా దగ్గర 5 years ఉన్నప్పుడు ఒక 1 month కోసం క్లాసెస్కి వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 8 months బిఫోర్ వచ్చాడనమాట. వచ్చి రావడం అంటే నాకు బాగా తను చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా గుర్తుండి త్వరగా తనతో కలిసిపోవడం లాంటిది జరిగింది. సో అంతేకాకుండా తన ఇంట్రెస్ట్ని, పెయింటింగ్స్ మీద ఉన్న తన ఇంట్రెస్ట్ని కూడా గమనించి తను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎలా వేయగలడు అని కొంచెం ఒక 1 month అంతా తన మీద బాగా అబ్జర్వేషన్ పెట్టి దాని తర్వాత తనకిష్టమైన రీతిలో తనకు ఎలాగైతే బాపు గారు తన స్పెషల్ లైన్ని గీసుకున్నారో అలాగే తన స్పెషల్ పెయింటింగ్స్ని క్రియేట్ చేసుకున్నాడు. సో దాంట్లోనే ఇంకా నైపుణ్యం సాధించాలని. మా అబ్బాయి తేజ, వాడికి చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టము. దేవుడు పెయింటింగ్ మాత్రమే వేసేవాడు అనమాట. అంటే దాని నుంచి కొంచెం అవాయిడ్ చేద్దామని అనుకున్నా కానీ దానివల్ల అయితే వీలు కాలేదు. దేవుడు పెయింటింగ్స్ అయితే బాగా వేస్తాడు సార్.
అంటే మీకు అంటే మెంటల్లీ డిజార్డర్ కదా, అది మీకు అతన్ని ఎలా మోల్డ్ చేశారని? అంటే బొమ్మలు వేస్తాడు, అంటే ఆ ప్రాబ్లం ఉంది అబ్బాయికి, కానీ అది ఇష్టం వాడికి. దేవుళ్ళు ఇంట్లో కానీ ఇంతకుముందు అయితే శ్లోకాలు అవి కూడా నేర్చుకున్నాడు, చెప్పేవాడు. కొంచెం పెద్ద అయ్యే కొంది మర్చిపోయాడు అనమాట, ఓన్లీ డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. నవ్యాంధ్ర మహిళా రచయితుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభా పాటవాలు కనబరిచిన మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు మున్నంగి రాహేలు, గౌరవాధ్యక్షురాలు టి అరుణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి సరోజిని, ఏపీడీఓ విశాలాక్షి, మహిళా కమిషన్ సభ్యురాలు తమిశెట్టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆ ముత్తమ్మ వర్ణాంత వివాహం చేసినందుకు ఆమె తెలంగాణలో ఆ రోజుల్లో ఆమె వ్యవస్థను చేసి మలమూత్రాలు పోసి ఊరేగించారు ఊరంతా కూడా ముత్తమ్మని. అప్పుడు మేము మా ఆంధ్రప్రదేశ్ మహిళా దేశంకి ముందుకు వచ్చి సాహసమయంగా గుర్తించి ఆమె తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మేము సన్మానం చేసాం ముత్తమ్మకి. ఎందుకు వచ్చేసా జీవితంలో పోరాడి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళ అందుకని అట్లాంటి వాళ్ళని గుర్తిస్తుంటాం. ఆ నేపథ్యంలో మేము గుర్తించడం జరిగింది. ఇంత మటుకు క్లుప్తంగా ఇప్పటి వరకు చెప్పిందంతా మా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ఏర్పడిన నేపథ్యం, అందుకోసంగా వచ్చిన గెస్టులు, అలాగే మేము ఎంచుకున్నటువంటి వారు ఎటువంటి వారో మీకు తెలియజెప్పాలి కాబట్టి మేము అంత మటుకే నేను దాన్ని పరిమితం చేస్తూ, ఏదేమైనా మరొకసారి ఇలాంటి అవకాశం తిని తీసుకోవాలి. మామూలుగా బయట జంక్ ఫుడ్ అవి తీసుకోకుండా చిన్నపిల్లల నుంచి వాళ్ళ ఆరోగ్యం అనేది జాగ్రత్తగా కాపాడుకుంటే మనం పెద్దవాళ్ళు మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటామని ఈ సభకు అందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు చాలామంది మనకు ఈ మధ్య కాలంలో ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా తక్కువైపోయింది. ఉదయాన్నే రోజు అందరూ వాకింగ్ అనేది చేసుకోవాలి, ఈవినింగ్ వాకింగ్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. సాయినాథుని భక్తులు, సత్యసాయి స్కూల్లో చదివే విద్యార్థులు ఈ నగరోత్సవంలో పాల్గొని సాయి సంకీర్తనలు ఆలపించారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గుర్రం మురళీకృష్ణ, అధ్యక్షులు కారంశెట్టి రవికుమార్, కోడెల శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మిని ఫార్మసిస్ట్ అసోసియేషన్ జిల్లా యూనియన్ నాయకులు పి శ్రీనివాసరావు, జె రవికిరణ్, బుచ్చిబాబు, వెంకటేశ్వర్లు, రత్నకుమార్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందించి శుభాకాంక్షలు అందజేశారు. కీర్తిశేషులు షేక్ మౌలాలి, బూసురుపల్లి వెంకటేశ్వర్ల సంతాప సభ, బీసీ సంక్షేమ సాధన సమితి మరియు ల్యాబొరేటర్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని బీసీ కులాల ఆరామక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తంబళ్ల శ్రీనివాసులు, సిహెచ్ సుబ్బారావు, కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, బాలరంగయ్య, జయమ్మ, జేమ్స్, గోవింద శర్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు.
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పాటుపడుతున్నారని రాష్ట్ర అటవీ పర్యావరణ సాంకేతిక శాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మంత్రి సిద్ధారాఘవరావు దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ర్యాలీని మంత్రి సిద్ధా ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే పనిముట్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ బి రవికుమార్, ఏఎంసీ చైర్మన్ సూర్యచిన సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే దిరిశాల రాజగోపాల్ రెడ్డి, ఎంపీపీ పూసల సంజీవయ్య, జడ్పీటీసీలు స్టీఫెన్, నాగరాజు, సర్పంచి గురవయ్య మరియు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అభివృద్ధి జరిగితే రాష్ట్రం సర్వేగంగా ముందు ఈ రోజు ఒక రోడ్ల నిర్మాణాలు కానీ, బ్రిడ్జిలు కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, అట్లనే కొన్ని స్కూల్స్ కానీ, డ్రైవింగ్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం చాలా తీసుకొచ్చాము. ఇంకా కూడా మనం చేయాలి. మనం ఎంత చేసినా కూడా పెండింగ్ ఉంటాను ఉంటుంది. దాన్ని మనం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఏ మండలంలో ఉన్న నాయకులు ఆ మండల పరిధిలో అధికారులతో సమీక్షలు చేసుకుని ఇటు బదిలీ రోడ్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ముఖ్యమంత్రి గారు మనకి డిసెంబర్ 15 క్లియర్ కావాలి. డిసెంబర్ 15 అంటే దగ్గర మనకి 10 రోజులు, 12 27 రోజులు. మనం ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం పూర్తి చేయాలి. దానికి బాధ్యతగా అక్కడ ఎంపీపీ కానీ, నాయకులు కానీ, అధికారులకు సహకరించి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా నేను కోరుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సిన పనులు మనం చేసినప్పుడు ప్రజలు మనల్ని గౌరవిస్తారు. మనం చేయలేకపోతే ప్రజలు అసహించుకునే పరిస్థితి. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల జ్ఞాపక దినం సందర్భంగా ప్రకాశం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాదాల నివారణకు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేశాయి. ప్రమాదాల నివారణకు కళాకారులు తమ కళారూపాలలో పలు సూచనలు చేశారు. పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ పండితులు, కవులు, గాయకులు, కళాకారులు, కళా పోషకులు ఆంధ్రప్రదేశము మనకున్నది తెలుగుదేశము, మనకున్నది తెలుగుదేశము, మనము పుట్టింది ప్రకాశం జిల్లా, మనము పుట్టింది ప్రకాశం జిల్లా. కలయసఖీ సుందరం బాలకృష్ణం, కలయసఖీ సుందరం కృష్ణం, కలయసఖీ సుందరం బాలకృష్ణం, కలయసఖీ సుందరం బాలకృష్ణం, కలయసఖీ సుందరం. సమాజాన్ని శ్మశానంగా మార్చొద్దు.
చిన్నారులు కూడా ఇద్దరు చిన్నారులు నుంచి అందరు నిలబడండి. డ్రంక్ డ్రైవ్ వీళ్ళిద్దరికి అలానే సిహించారు, దిగ్విజయం చేశారు మంచి వ్యాఖ్యానంతో. అంధులే అయినా తమ సుమధుర గాత్రంతో వీణులు విందు చేశారు. తమ గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. కాంతి నేత్ర నిరుద్యోగ అంధ కళాకారుల బృందం సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యానాన్ని అందించారు. భూమి నాదేశం సదా స్మరామి, నన్ను కన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి, మా మధుర కన్న తల్లి నాదేశం, మహోత్వరిత చరిత కన్న మాతృదయ దేశం నాదేశం, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం. సముద్ర తీర మత్స్య కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు జకరయ్య, కోశాధికారి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి చలపతి వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఫిషరీస్ జేడి బలరాం తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు అద్దంకి బస్టాండ్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీని నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు డాక్టర్ స్వర్ణగీత ఈ నెల 21వ తేదీన జిల్లాలోని కందుకూరు, పొన్నలూరు, కనిగిరి ప్రాంతాలలో పర్యటిస్తారని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. శాఖల వారీగా పూర్తి స్థాయి నివేదికలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సంతపేట సాయిబాబా మందిరంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్న వెంకయ్య స్వామి చేసిన భజనతో అయ్యప్ప మాలధారులు పులకించిపోయారు. అరటి బోధలతో సుందరంగా మందిరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప, భవానీ, శివ, గోవింద మాలధారులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ వాడ్రి వినయ్ చంద్కు ఏకరవు పెట్టారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Prohibition and excise. నెల నెల సంగీత కార్యక్రమంలో భాగంగా బాలు కళావాహిని జేసుదాసు సంగీత సాంస్కృతిక సేవా సమితి వారు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన సంగీత విభావరికి విశేష స్పందన లభించింది. గాయని గాయకులు అచ్యుత్, రతన్, శైలజా బృందం పాడిన పాటలు అలరించాయి. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం. రహదారి మరణాల నివారణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. అడిషనల్ ఎస్పీ ఉదయరాణి పిలుపు.
గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నవ్యాంధ్రుల రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం, పలువురు మహిళలకు సత్కారం. సత్య న్యూస్లో నేటి మాట. ఆత్మస్తుతి వినాశనానికి, ఆత్మ విమర్శ వికాసానికి దారితీస్తాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.